తల్లి కిడ్నీ దానం కొడుకుకు కొత్త జీవితం. తల్లి ప్రేమకు మరో ఉదాహరణగా నిలిచే ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఓ తల్లి తన కుమారుడికి కిడ్నీ దానం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన సందీప్ గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు. పలుమార్లు డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ క్రమంలో చికిత్స కోసం కుటుంబం ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తన కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు తల్లి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తన కిడ్నీ దానం చేసింది. అనంతరం హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో వైద్యులు డాక్టర్ మురళీనాథ్ నేతృత్వంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం తల్లి కుమారుడు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు కిడ్నీ దానం చేసిన తల్లి వివరాలు వెల్లడించారు. తల్లి ప్రేమకు ఇది నిదర్శనమని, అవయవ దానం పట్ల ప్రజలు అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు. ఇది కూడా మన పరిధిలో ఉంటుంది. సో అది ఇంకా కంప్లీట్ ఐసీయూ కేర్ ఉంటుంది మన వాళ్ళందరిలో. అంటే ఐసీయూకి పరంగా విడిగా ఒక నెఫ్రాలజిస్ట్ మనకి దానికే ఒక కంప్లీట్గా ఐసీయూకి చూసుకునే నెఫ్రాలజిస్ట్ కూడా ఉన్నారు. సో కంప్లీట్ మన దాంట్లో 5 మంది ఉన్నారు నెఫ్రాలజిస్టులు. అందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్ని ఒక్కొక్క పరంగా స్పెషాలిటీ వైజ్ డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాం ఇప్పుడు. సో ఐసీయూ కేర్ కానీ, సో ఇంకా ట్రాన్స్ప్లాంట్లు, ముఖ్యంగా ట్రాన్స్ప్లాంట్ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నేను ట్రాన్స్ప్లాంట్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. సో ట్రాన్స్ప్లాంట్ మాట్లాడాలంటే ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 3 ఇయర్స్లో అరౌండ్ 340 ట్రాన్స్ప్లాంట్స్ కంప్లీట్ చేసాం. ఆల్మోస్ట్ వీక్లీ మనకి మినిమం 2 to 3 ట్రాన్స్ప్లాంట్స్ అవుతున్నాయి. సో ఆల్మోస్ట్ అంటే మీరు చూడాల్సింది అంత అవసరం ఉంది మనకి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్స్ చేయాల్సినంత అవసరం. సో వాటిల్లో అన్ని హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మనం చేస్తున్నాం. హై రిస్క్ అంటే కొందరు సెకండ్ టైం ట్రాన్స్ప్లాంట్ అయ్యేవాళ్ళు, కొందరు ఈ జెనెటిక్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, కొందరు మ్యాచింగ్ లేని ప్రాబ్లం ఉండేవాళ్ళు, ఇంకా డయాలసిస్ ఎన్నో కాలంగా డయాలసిస్లో ఉండి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళేవాళ్ళు, సో ఆల్రెడీ సెన్సిటైజేషన్ ఉన్నవాళ్ళు, ఇవందరూ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు. సో వీళ్ళందరూ హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మనం చేస్తున్నాం. సో ఆల్మోస్ట్ 340 ట్రాన్స్ప్లాంట్స్లో మన సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 90% పైన ఉంది. సో ఇవే కాకుండా మనం కెడావెరిక్ అంటే ఇప్పుడు ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యి వచ్చి మనకి జీవన్ దాని నుంచి వచ్చేవి కానీ, ఇన్ హాస్పిటల్ ఎవరైనా బ్రెయిన్ డెడ్ అయ్యి వచ్చే వాళ్ళు కూడా మనం చాలా మటుకు చేస్తున్నాం. ఇదే కాకుండా వేరే బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మనం ఆల్మోస్ట్ దీంట్లో 340లో తీసుకుంటే ఆల్మోస్ట్ 15% వేరే బ్లడ్ గ్రూప్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తున్నాం. వాళ్ళలో కూడా ఆల్మోస్ట్ 95% సక్సెస్ రేటే ఉన్నారు. సో ఇవన్నీ చూడాల్సింది మనకు అంత ట్రాన్స్ప్లాంట్ అంత ఇప్పుడు అవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. సో మన యశోద హాస్పిటల్స్లో డయాలసిస్ కానీ, ఐసీయూ కానీ, సో ట్రాన్స్ప్లాంట్ కానీ, ఇంకా అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటారు, అంటే టెంపరీగా కిడ్నీ దెబ్బపడి మళ్ళీ రివర్సిబుల్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇవే కాకుండా కమ్యూనిటీ నెఫ్రాలజీ కూడా చేస్తున్నాం. అంటే మనం కమ్యూనిటీస్లో కూడా వెళ్ళి ఒక్కొక్కరికి ఈ కిడ్నీ పరంగా ఎంతమంది కిడ్నీ ఇబ్బందులు ఉన్నారు అని ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో ముఖ్యంగా మనం ఈరోజు మాట్లాడుకోవాలంటే మనం మాట్లాడుకునేది మన ఒక పేషెంట్ గురించి మాట్లాడదాం ఈరోజు మనం చేసిన దాంట్లో. ఈ సంగారెడ్డి నుంచి వచ్చిన వాళ్ళు. సో మన ఓన్లీ ఈ పేషెంట్లో మనం చేయగలిగిన మెడికల్ నుంచి సక్సెస్ ఒక్కటే కాకుండా అమ్మగారి ఒక త్యాగము. సో ఆల్రెడీ వాళ్ళ అబ్బాయికి ఒక లైఫ్ ఇచ్చింది, తను బిడ్డనిచ్చి, అలానే ఇప్పుడు కిడ్నీ ఇచ్చి ఇప్పుడు ఇంకొక లైఫ్ ఇచ్చింది వాళ్ళ అబ్బాయికి. సో తన వయసు ఇప్పుడు సుమారు 54 ఇయర్స్. సో ఆల్మోస్ట్ 54 ఇయర్స్ అంటే 50 ఇయర్స్కి తను ఆల్మోస్ట్ 2022లో అయింది వాళ్ళ అబ్బాయికి ట్రాన్స్ప్లాంట్. వాళ్ళ అబ్బాయికి ఫస్ట్ రావడము ఓన్లీ జస్ట్ జనరల్ చెకప్లో కిడ్నీ ఇబ్బంది ఉందని తనకేం తెలీదు. జస్ట్ ఐ చెకప్ కానీ వచ్చినప్పుడు కిడ్నీ ఇబ్బంది ఉందని బయటపడింది. అప్పుడు బీపీ ఎక్కువ ఉందని ఇవన్నీ తెలిసింది. సో మీకు తెలియాల్సింది యూజువల్గా కిడ్నీ ఇబ్బందులు 50% మందికి సైలెంట్గానే ఉంటుంది, అందరికీ తెలియదు. మిగతా గుండె జబ్బు ఇట్లాంటి వాళ్ళలాగా బయటపడదు. సో కిడ్నీ ఇబ్బంది మనకి ఏదన్నా రెగ్యులర్గా టెస్ట్ చేసుకుంటేనే తెలుస్తుంది. సో ముఖ్యంగా బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు రెగ్యులర్ చెకప్ చేస్తేనే మన కిడ్నీ ఇబ్బంది ఉందని తెలుస్తుంది. మన ఇండియాలో చూస్తే ఆల్మోస్ట్ మన డేటా ప్రకారం ఆల్మోస్ట్ ఒక 20% మంది సీకేడీ స్టేజ్లో ఉంటారు, అది తెలీదు. సీకేడీ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఆల్రెడీ కిడ్నీ ఇబ్బంది ఉండుంటుంది. 20% అంటే మీకు తెలియాల్సింది చాలా ఎక్కువ. అది మనం టెస్ట్ చేసుకొని మనకి రిస్క్ ఉన్న వాళ్ళు టెస్ట్ చేసుకుంటే కానీ బయటపడదు. అలా ఈ అబ్బాయికి
రెగ్యులర్ ఒక స్క్రీనింగ్లో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ స్క్రీనింగ్లో చేసుకుంటే తెలిసిన కిడ్నీ ఇబ్బంది దాన్ని మనం కనుక్కునే స్టేజ్కి కిడ్నీ సైజ్ చాలా చిన్నగా ఉంది. చిన్నగా ఉన్నప్పుడు బయాప్సీ చేసే అనుకూలంగా కూడా లేదు. అప్పటికి 4 ఏళ్ళు డయాలసిస్లోకి వెళ్ళారు తను. సో 4 ఏళ్ళు డయాలసిస్ అంటే మీకు అర్థం అవ్వాలి. 4 ఏళ్ళు డయాలసిస్, వారానికి మూడు సార్లు డయాలసిస్కి వచ్చి అక్కడ 4 గంటలు డయాలసిస్ చేసుకొని, సో రోజంతా తనకు అక్కడే గడిచిపోయేది. ఇప్పుడు ఒక మనిషి ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక డయాలసిస్కి వారానికి 3 సార్లు రావాలన్నప్పుడు ఎంత ఇబ్బందో మీకు అర్థమవుతుంది. సో అలా మనం 4 ఏళ్ళు డయాలసిస్ కాపాడుకుంటా, సో తన తల్లి ముందుకొచ్చి కిడ్నీ ఇవ్వబట్టి మనకు సక్సెస్ఫుల్గా ట్రాన్స్ప్లాంట్ చేసి ఇప్పుడు 3 ఏళ్ళు అయింది, ఆల్మోస్ట్ 3.5 ఏళ్ళు. సో ఆల్మోస్ట్ తన సక్సెస్ఫుల్గా ఇప్పుడు మళ్ళీ ఇమ్మీడియట్గా 8 to 9 monthsకే తను ఇమ్మీడియట్గా మళ్ళీ బ్యాక్ టు జాబ్కి వెళ్ళి, సో తన తల్లికి ఇప్పుడు సపోర్ట్గా ఉండి వాళ్ళ కుటుంబము, తన పాప, అందరి కుటుంబానికి అంతా సహాయం చేయగలుగుతున్నాడంటే అది మెయిన్ తన తల్లి యొక్క త్యాగం వల్లే. ఆల్మోస్ట్ మరి తనకి సెకండ్ లైఫ్ ఇచ్చింది. సో మీకు అర్థం అవ్వాల్సింది మన కిడ్నీ డొనేషన్ కూడా అంత ఇంపార్టెంట్. సో కిడ్నీ డొనేషన్ చేస్తే ఎలా ఉంటుంది లైఫ్ అని ఆలోచించే వాళ్ళకి మెయిన్ మీరు చూసుకోవాల్సిన స్ఫూర్తి ఒక తల్లి ఈ ఏజ్లో కూడా ఇచ్చిందంటే. సో మన ట్రాన్స్ప్లాంట్లో చూసుకుంటే ఇప్పుడు తన తల్లి 50 ఏళ్ళకి ఇచ్చింది కదా, అలా మన ట్రాన్స్ప్లాంట్లో మన ఇచ్చిన డేటాలో ఆల్మోస్ట్ 65 years పైన ఇచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒక 50 మంది ఉన్నారు. అంటే అర్థమవుతుందా, 65 years పైన తర్వాత కూడా కిడ్నీ డొనేట్ చేసి ఇప్పుడు అంత హెల్తీగా ఉన్నారని. సో ఏజ్ అనేది క్రైటీరియా కాదు. సో మేము హైయెస్ట్ చేసిన దాంట్లో ఆల్మోస్ట్ 79 years వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏజ్ అనేది ఇంపార్టెంట్ కాదు. కిడ్నీ అనేది మంచిగా ఉంటే దానికి ఎవరన్నా ముందుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ముందుకొస్తే మీరు ఒక లైఫ్ ఇచ్చినట్టు కాదు, ఒక కుటుంబం ఇచ్చినట్టు. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఒక 300 ట్రాన్స్ప్లాంట్స్ చేసిందంటే ఇప్పుడు మీకు అర్థం అవుతుంది, 300 ట్రాన్స్ప్లాంట్ అంటే 300 మనుషులు మంచిగా అయినట్టు కాదు, ఆల్మోస్ట్ 300 ఫ్యామిలీస్ మంచిగా అయినట్టు. దాన్ని బట్టి వాళ్ళు ఉద్యోగం చేసే దాన్ని బట్టి 300 ట్రాన్స్ప్లాంట్స్ అంటే 300 ఫ్యామిలీస్ రుణపడి ఉంటారు ఆల్మోస్ట్. సో నేను మీకు చెప్పగలిగింది కిడ్నీ సమస్య అనేది సైలెంట్గా ఉంటుంది. సో దానికి ఆల్రెడీ హై రిస్క్ ఉన్న వాళ్ళు, కిడ్నీ బీపీ ఉన్న వాళ్ళు కానీ, ఫ్యామిలీ రిస్క్ ఉన్న వాళ్ళు కానీ, షుగర్ ఇబ్బంది ఉన్న వాళ్ళు కానీ ఈ రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది చేసుకుంటే కిడ్నీ ఇబ్బంది కానీ మనం ముందే కనిపెడితే డయాలసిస్కి వెళ్ళే ముందే మనం ఆపగలిగినా, డయాలసిస్కి వచ్చినా మీకు అర్థమవుతుంది ఏంటంటే డయాలసిస్ అనేది ఎండ్ కాదు. ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీరు తిరిగి లైఫ్కి వస్తారు. సో మీకు అర్థమవుతుంది, ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మళ్ళీ తిరిగి నార్మల్ లైఫ్కి వచ్చి వాళ్ళు మళ్ళీ ఒక కుటుంబాన్ని మళ్ళీ ఒక సపోర్ట్గా నిలబడతారు. కాబట్టి మనం ఇవన్నీ జాగ్రత్త తీసుకుంటే మన కిడ్నీ యొక్క రిస్క్ని ముందే ఐడెంటిఫై చేస్తే ఇవన్నీ మనం ముందే ప్రివెంట్ చేయొచ్చు. వచ్చినటువంటి డాక్టర్ గారికి, యశోద హాస్పిటల్ డాక్టర్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే నేను యాక్చువల్ ఒక వీడియో చేయాలనుకున్నాను నేనే ఓన్గా. ఎందుకంటే చాలామంది మదర్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉన్నాడంటే అసలు కిడ్నీ డొనేషన్ చేయడానికి చాలామంది భయపడుతున్నారు. తనకు ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి అపోహలలో చాలామంది ఉన్నారు. కానీ నేను చెప్పడం ఏంటంటే నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అట్లనే అనుకున్నా. కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు, మా మదర్ తరఫున వాళ్ళందరూ కూడా నన్ను చాలామంది భయపెట్టించారు. నువ్వే అనారోగ్యంగా ఉంటావు, అసలు బాబుకి ఇచ్చేస్తే నీ లైఫ్ ఏంది, నువ్వు చనిపోతే ఎట్లా అని చెప్పేసి నేను చాలామంది భయపెట్టించేసరికి నేను కూడా ఒక 4 years వరకు బాబుకి అట్లా డయాలసిస్ చేయించుకుంటూ మా ఉన్న ఆస్తిపాస్తులన్నీ చాలా కోల్పోయినా. నేనైతే లాస్ట్ స్టేజ్లో ఒక 4 years తర్వాత నేను చక్రవర్తి సార్ని కలవడం జరిగింది. అక్కడ సార్ ఏం చెప్పారంటే ఒక బెస్ట్ సజెషన్ ఇచ్చారు నాకు. ఎందుకమ్మా, చిన్న బాబు వయసు చాలా చిన్నగా ఉంది, నువ్వు అసలు ఎవరి కోసం త్యాగం చేయాలనుకుంటున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటే మా బాబు పరిస్థితి ఇట్లా సార్ ఇట్లా అని చెప్పేసి నేను బాగా ఏడ్చేసిన అక్కడ. సార్ ఏమన్నాడంటే నాకు నేను అసలు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని అసలు ఎలాంటి స్థితిలో ఉందనంటే అసలు మెడికల్ ఒక ట్యాబ్లెట్ కొనాలనే స్థితిలో అయిపోయింది నా పరిస్థితి అంతా. దాదాపు నేను ఒక 1 కోటి రూపాయల వరకు కూడా పెట్టొచ్చు అనుకుంటాను నేను డయాలసిస్కి ఒక 4 years వరకు. ఒక వీక్లీ 10,000 వరకు అవుతుండే బాబుకి. మళ్ళీ టైం కూడా సరిపోకపోతే తను తినే ఫుడ్ అదంతా నాకు చాలా బాధ అనిపించింది. మా అమ్మ వాళ్ళు ఎంతమంది నన్ను మా అన్నదమ్ములు అన్నా కానీ నేను ముందుకు వెళ్ళాను. ఎందుకంటే నాకు కావాల్సింది నా బాబు లేకపోతే నేను ఉండాలని అని చెప్పేసి
ఇంకా ముందు స్టెప్ వేసిన. సార్ కూడా నాకు మంచి సజెషన్ ఇచ్చారు. సార్ కూడా చాలా కోఆపరేషన్ చేసిన చక్రవర్తి సార్కి అయితే నేను ఇప్పటికి రుణపడి ఉంటా. ఎందుకంటే నాకు అప్పుడు డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్న సార్ కొంచెం హెల్ప్ చేశారు నాకు సార్. నా వంతుగా నేను మా తరఫున నేను కొంచెం హెల్ప్ చేస్తానమ్మా, నువ్వు ముందుకు రా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి నేను ముందుకెళ్ళి చేయించుకోవడం జరిగింది. అక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా మంచి చేశారు, చాలా కేర్ కూడా ఉంటుంది సార్ వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకుని మా పట్ల. అసలు హాస్పిటల్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ప్లస్ మా పట్ల అయితే చాలా శ్రద్ధ వహించి మాకు చాలా ట్రీట్మెంట్ అయితే మంచిగా చేయించడం జరిగింది. ఒక ముఖ్యంగా నేను అందరికీ కిడ్నీ వ్యయంతో బాధపడుతున్న వాళ్ళకి విజ్ఞప్తి చేయడం ఏంది, వాళ్ళ పేరెంట్స్ కంటే కిడ్నీ ఇవ్వడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉండేవి. నేనైతే ఒక 20 డేస్లోనే నేను ఒక పాటలు అవి బాగా పాడతాను. 20 డేస్లో ఒక 100 కిలోమీటర్స్ ఆపరేషన్ అయినాక 100 కిలోమీటర్స్ బస్సులో ప్రయాణం చేసి ఒక 4 సాంగ్స్ ఒకటే రోజు నేను చేసిన నిలబడి. అంటే ఒకసారి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఎట్లాంటి ఇబ్బందులు ఉండే. ఇప్పుడు నేను మామూలు ఇంతకుముందు ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. నేను అన్ని మెట్లు కొన్ని పైనుంచి అవి సెల్ఫ్ కూడా ఎక్కి తీసుకునే కెపాసిటీలో ఇప్పుడు నేను ఉన్నానంటే అసలు నిజంగా మా తల్లి నాకు జన్మనిచ్చిన ఇదో, ప్లస్ భగవంతుడు మళ్ళీ మా బాబుకి నాకు కూడా ఒక డాక్టర్ రూపకంగా వచ్చి నాకు ఈ బాబుకి సర్జరీ చేసి నన్ను కూడా ఈ స్థాయిలో ఉంచారంటే ఒక గొప్ప ఇదిలోనే డాక్టర్ వాళ్ళు ఉన్నారని, డాక్టర్స్ ఒక భగవంతుడని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే. ఎందుకంటే నా బిడ్డ నాకు దక్కకపోతే నేను ఉండేదాన్ని కాననుకుంటున్నాను నేనైతే. ముఖ్యంగా తల్లిదండ్రులకు నేను తెలియజేయడం ఏంటంటే, కొంతమంది నేను ఒక చండూరు విలేజ్లో ఒక బాబుని విన్నాను ఒక వార్త, అంటే రియల్గా చూడలేదు. అసలు ఆ బాబు చిన్న ఏజ్లో ఉన్న తల్లిదండ్రి ఎవరు కోఆపరేషన్ చేయకపోవడంతో ఆ బాబు సూసైడ్ చేసుకున్నాను చెప్పేసి విన్నా ఆ వార్త. ఇది నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది. మనము ఎందుకోసం కష్టపడుతున్నాం, పిల్లల్ని ఎందుకోసం కంటున్నాం, వాళ్ళకు ఒక లైఫ్ అంటే ఇవ్వకపోతే మనం ఎందుకు అసలు మన జన్మ అనేది అర్థం చేసుకోవాలి. మనము ఆ బిడ్డలకి ఏమైనా మనం తట్టుకుంటాం, తల్లిగా తట్టుకోగలుగుతామా అని ఒక ముందు స్టెప్ వేసి నేనైతే ఇవి కిడ్నీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా బాబుకి నేను ఒక 1 ఇయర్లోనే మళ్ళీ మ్యారేజ్ కూడా చేసిన. ఆ పాప కూడా పుట్టింది, పాప కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. ఆ పాప కూడా ఎలా ఉంటుందని మా బాబు చాలా బాధపడ్డాడు. కానీ భగవంతుడి దయ వల్ల పాప కూడా ఆరోగ్యంగా ఉంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. బాబుకి కొంతమంది మాతో పాటు పెళ్లి చేసే బాబుకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పటివరకు కూడా పిల్లలకు పెళ్లి చేయడానికి ఎంత ముందు అవుతున్నారు, భయపడుతున్నారు ఏమవుతుందో. అసలు నేను ఇంకొక వాళ్ళకి పెళ్లి చేసుకునే అమ్మాయిలకు కూడా నేను ఏమంటున్నా అంటే, దానివల్ల ఎలాంటి అపోహలు చెందకండి. ఎట్లాంటి ఏముండయి, మామూలుగా యథావిధిగా మామూలు వ్యక్తి ఎట్లా ఉంటాడో వీళ్ళు కూడా అట్లాగే ఉంటారు. 1 ఇయర్లో నేను పెళ్లి చేసిన, 1 ఇయర్ లోపల పాప కూడా పుట్టింది. 2nd ఇయర్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేవు. దయచేసి అందరూ దాతలు కానీ తన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళని రక్షించాలని చెప్పేసి నేను ఒక తల్లిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ఒక చిన్న విన్నపం నాది.